I did masters in murders. బాలయ్య బాబు బాబీ కొల్లి కాంబోలో వచ్చిన ఫిల్మ్ని డాకు మహారాజ్ సినిమా యూఎస్ఏలో ప్రీమియర్స్ అయితే కంప్లీట్ చేసుకోగా అసలు సినిమా ఎలా ఉంది, ఈ సినిమాకి రేటింగ్ ఎంత ఇవ్వచ్చు, సినిమా చూసే విధంగా ఉందా, ఇట్టర్ ఫ్లాప్ తెలుసుకుందాం పదండి. డాకు మహారాజ్ స్టోరీ ఒక లైన్లో చెప్పుకోవాలంటే ప్రజలను మంచి చేయడానికి చెడ్డవాడిగా మారిన వ్యక్తిగా డాకు మహారాజ్ పాత్రలో బాలయ్య బాబు దర్శనమిచ్చారు. చాలా డిఫరెంట్ గెటప్స్లో బాలయ్య బాబు దర్శనమివ్వగా ఎందుకులా మారడనేది సినిమా. అయితే కాపాడే ప్రయత్నంలో జనాలకి మంచి చేసే ప్రయత్నంలో గూస్ బంప్ స్టఫ్ కూడా నింపేశాడు బాబీ కొల్లి. మెయిన్గా చెప్పుకోవాలంటే సినిమా ఫస్ట్ హాఫ్ సాధారణంగా స్టార్ట్ అయినా సరే సినిమా ప్రీ ఇంటర్వెల్ నుండి చాలా వరకు పుంజుకుంది. అవి ఇచ్చే మూమెంట్స్ అయితే పడ్డాయి. చెప్పాలంటే ప్రతి 10 నిమిషాలకి ప్రీ ఇంటర్వెల్ నుండి బాలయ్య బాబు మాస్ తాండవం, యాక్షన్ ఫైట్స్ కానీ డైలాగ్స్ కూడా చాలా బాగా రాసుకున్నారు. పేలయ్య కూడా ఇంటర్వెల్ ఫైట్ అయితే థియేటర్లో గూస్ బంప్స్ ఖాయం. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మళ్ళీ కొంచెం స్లో అయిన ఈ సినిమా మళ్ళీ ట్రాక్లోకి వచ్చేసింది 20 నిమిషాల తర్వాత. టైం తీసుకోగా సెకండ్ హాఫ్ మాస్ అభిమానులకి పూనకాలు ఖాయమని చెప్పుకోవాలి. బాలయ్య బాబు సెకండ్ హాఫ్ లో వచ్చే మాస్ యాక్షన్ సన్నివేశాలు ఒక పక్క ఉండగా ఫ్యామిలీ ప్రేక్షకులు ఆకట్టుకునే విధంగా పాప సెంటిమెంట్ కూడా బాగా పండిందని చెప్పాలి. బాలయ్య బాబు మాస్ తాండవం అనే విధంగా స్టోరీ కూడా బాగా డిమాండ్ చేసింది. ఈ ఏజ్ లో కూడా బాలయ్య బాబు డాన్స్ చేయడం చాలా గొప్ప అని చెప్పాలి. దబిడ్ దిబిడే సాంగ్ లో బాలయ్య బాబు డాన్స్ స్టెప్పులు ఏ విధంగా ఉన్నా సరే డాన్స్ చేయడం గొప్ప. ఈ ఏజ్ లో కూడా చిన్ని సాంగ్ బాగా ఫ్యామిలీ ప్రేక్షకులకి కనెక్ట్ అవుతుంది. సినిమాలో ఒక పక్క ఫ్యామిలీ ప్రేక్షకుల్ని బాగా హత్తుకునే విధంగా పాప సెంటిమెంట్ ఉండగా మరొక వైపు మాస్ అభిమానులకి బాగా కనెక్ట్ అయ్యే విధంగా ఆ వారస సన్నివేశాల యాక్షన్ ఫైట్ కానీ, థియేటర్లో హాస్పిటల్లో సీన్లు కానీ, హాస్పిటల్లో ఫైట్ కానీ థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయమని చెప్పుకోవాలి. క్లైమాక్స్ అయితే డీసెంట్గా ఉంటుంది. అయితే మంచి మెసేజ్ కూడా ఇచ్చారు. ఒక పక్క రీసెంట్ టైంలో బాలయ్య బాబు సినిమాలు అన్నిటికంటే క్లైమాక్స్ అయితే మంచి గూస్ బంప్ స్టఫ్ అయితే ఉంది. ఆ ఫైట్ అయితే మర్చిపోలేరు. డాకు మహారాజ్గా బాలయ్య బాబు పాత్ర అందరికీ గుర్తుండిపోయే విధంగా ఉంటుంది. ముఖ్యంగా మాస్ అభిమానులు అయితే మర్చిపోరు. డాకు మహారాజ్ సెకండ్ హాఫ్ అయితే మాస్ అభిమానులకి పండగని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ అయితే ఫ్యామిలీ ప్రేక్షకులను డీల్ చేసే విధంగా ఉంటుంది. ఈ సినిమాలో 4 హీరోయిన్స్ అయితే ఉన్నారు. బాలయ్య బాబు 3 డిఫరెంట్ గెటప్స్ లో కనిపించారు. బాలయ్య బాబు బాబీ కొల్లి కాంబోలో వచ్చిన బాబీ సరిగ్గా బాలయ్య బాబుని డీల్ చేస్తే ఏ విధంగా అవుట్పుట్ వస్తుందో ఈ డాకు మహారాజ్ ద్వారా స్పష్టంగా తెలుస్తుంది. బాలయ్య బాబు డాకు మహారాజ్ బాబీ కొల్లి బాగా డీల్ చేయడంతో ఎక్కడ కూడా బోర్ కొట్టనివ్వకుండా ఒక పక్క ఫ్యామిలీ ప్రేక్షకుల్ని మరొక వైపు మాస్ అభిమానుల్ని బాగా డీల్ చేస్తూ ఈ సినిమాలో డైలాగ్స్ కూడా బాగా రాసుకున్నారు. పేలయ్య కూడా గూస్ బంప్ స్టఫ్ అనే చెప్పాలి. ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు, ఫైట్స్ కూడా థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయం. ఒక మొక్కలో చెప్పాలంటే బాలయ్య బాబు డాకు మహారాజ్ సినిమా సంక్రాంతికి పక్కాగా హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎక్కడ కూడా బోర్ కొట్టనివ్వకుండా బాలయ్య బాబు మాస్ తాండవమే చేశారు డాకు మహారాజ్తో. ఈ సినిమాకి ప్రీమియర్ నుండి కూడా సూపర్ పాజిటివ్ రెస్పాన్స్ అయితే రావడం విశేషం. మరి డాకు మహారాజ్కి మేమేస్తున్న రేటింగ్ 3.5 అవుట్ ఆఫ్ 5. ప్రీమియర్ నుంచి కూడా మంచి రేటింగ్ అయితే వస్తుంది. డాకు మహారాజ్ సినిమా టికెట్స్ను మీరు కూడా బుక్ చేసుకున్నట్లయితే కింద కామెంట్ చేసేయండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. ఇలాంటి లేటెస్ట్ బాక్స్ ఆఫీస్ అప్డేట్స్ మీ వరకు త్వరగా చేరాలంటే మాత్రం తప్పకుండా మన తెలుగు సినీ స్టార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ కూడా చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.